వికారాబాద్ నియోజకవర్గం మర్పల్లి మండల్ పట్లూరు విలేజ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న సురేష్ ఎంపీటీసీ మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, రానున్న ప్రభుత్వం కాంగ్రెస్ దేనని, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తోందని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ ని గెలిపించాలని కోరారు. గడ్డం ప్రసాద్ అన్న కుమార్తె అనన్న చేతన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, అదే వేదిక ఉన్న పెద్దలందరికీ, మండలం నుంచి వచ్చిన నాతోటి గ్రామస్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2019లో మీరు అందరు నా వెంట ఉండి నాకు ఓటేసి గెలిపించినందుకు మీకు అందరికి చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఈసారి కూడా ఖచ్చితంగా మీరు అందరూ చేతి గుర్తుకు ఓటేసి ప్రసాద్ అన్న నాయకత్వం వర్ధిల్లేటట్టు చేయాలని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ల నాటిది, ఈ కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ల నాటిది. మన ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటును నమ్ముకోకుండా ఓటును ఆయుధంగా ఉపయోగించి వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మనం 10 ఏళ్ల నుండి కేసీఆర్ కోటేసినాం. ఇప్పుడు కాంగ్రెస్ కోటేస్తే ఏ పథకాలు రావేమని ఎవరు నిరాశ చెందొద్దు.